విజయవాడలో వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడి క్షతగాత్రులైన వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి పరామర్శించారు. వారిని పరామర్శించిన సందర్భంలో పురంధరేశ్వరి గారు ఒక్కసారిగా చలించిపోయారు. జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్న వివరాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. పేషెంట్ అటెండెంట్లకు కూడా ఆహారం అందించాలని పురంధేశ్వరి గారు సూచించారు. రాష్ట్ర అధ్యక్షురాలు వెంట బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ శ్రీ పాతూరి నాగభూషణం, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ, బీజేపీ నేతలు మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, నూతలపాటి బాలకోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్, మాదాల రమేష్, నేషనల్ కౌన్సిల్ నెంబర్ పసుపులేటి రఘురాముడు, కార్యదర్శి వేరుకొండ ఉమాకాంత్, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు నరసరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో ఇది దగ్గర 30 సంవత్సరాల తర్వాత మనం ఇంతటి వర్షాన్ని ఇక్కడ చూస్తున్నాం అనేటువంటి ఒక సమాచారం మనందరికీ ఉంది. ప్రత్యేకించి బుడమేరు కనుక చూసినట్లయితే 91లో పొంగింది, ఇప్పుడు వరద బుడమేరుకు వచ్చింది అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం. ఇంతటి వర్షాన్ని చూసినటువంటి సందర్భంలో విజయవాడలో కూడా మనకి చాలా విచారకరమైనటువంటి సంఘటనలు ఏదైతే కొండచర్యలు విరిగి పడ్డాయో, ఇళ్ల మీద పట్టడం, వారిని పరామర్శించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడికి 9 మంది హాస్పిటల్కి తీసుకురాబడ్డారు. 5 ప్రాణాలు కోల్పోయారు. 4 అంటే ఒకరికి కొంచెం వెన్నుపూస ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించినప్పటికీ మిగిలిన వారికి అంత ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దెబ్బలు తగలేదని చెప్పి వారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా బాధాకరం. తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కొండచర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని జారి పడకుండా ఏవైతే సాధారణంగా ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ టీమ్స్ మాధ్యమంగా ఈ కొండల్ని పటిష్టం చేయడం అనేది జరుగుతుందో దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టాలి. అది మాత్రమే కాకుండా కొండల మీద నివసించేటువంటి వారు కూడా ఉన్నారు. వారిని కూడా ఇప్పుడు ఈ వర్షం తగ్గేదాకా ఏదైనా కొంచెం సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వారిని తరలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు జారిపడతాయో మనకు తెలియనటువంటి నేపథ్యం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, చనిపోయిన వారు కావచ్చు, దెబ్బలు తిన్న వారు కావచ్చు, వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు, మా దృష్టికి వచ్చేటువంటి విషయాలు కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఇబ్బంది పడి ఎవరైతే దెబ్బలు తిన్నారో, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలకి న్యాయం చేసే దృష్టిగా మేము కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. భారతీయ జనతా పార్టీ శ్రేణులకు కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడైనా సరే ఈ రకమైనటువంటి రిలీఫ్ పనులు కనుక జరుగుతున్నట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి వారి సహకారాన్ని అందించమని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. వారు కూడా ఆ విధంగా పాల్గొంటున్నారు. కనుక ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టి ఏదైతే కొండల మీద నివసించేటువంటి వారు ఉన్నారు వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకుని వెళ్ళడం, కొండలు ఎక్కడైతే ఈ కొండ చర్యలు జారి పడతాయి అనేటువంటి ఒక స్టడీ చేసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పటిష్టపరచడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది ప్రకాశం బ్యారేజీని, విజయవాడలో వర్షాల వల్ల జలమయమైన ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం గారు పరిశీలించారు.